మేషం. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ధనాదాయం ఉంది. సాహసోపేతమైన నిర్ణయం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. మిత్రులు సహకరిస్తారు. కీలక సమయంలో మీలోని నాయకత్వ లక్షణాలు ఉపకరిస్తాయి. సొంత ఆలోచనలు మేలు. సోదరుల వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆధ్యాత్మిక అంశాల నుంచి ప్రేరణను పొందుతారు. బంధువుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. చెప్పుడు మాటల్ని విశ్వసించకండి. సంతాన వ్యవహారాలు కలవరపెడతాయి. స్థిరాస్తి లావాదేవీలు లాభించవు. విలువైన వస్తువులు జాగ్రత్త. వృషభం. చిత్తశుద్ధితో చేపట్టే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఆత్మీయులతో సంభాషణ నూతన ఉత్తేజాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సేవకులు, తోటి ఉద్యోగుల తోడ్పాటుతో కీలక వ్యవహారంలో సఫలమవుతారు. ప్రయాణం లాభిస్తుంది. వారం మధ్యలో అందే సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. మోసపోయే సూచన ఉంది. ఎవరికీ పూచీగా ఉండకండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంచి ఆలోచనల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మిథునం. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విశేష లాభం ఉంది. అదృష్టం కూడా తోడుంటుంది. మీ వ్యక్తిత్వానికి తోడు సాహసోపేతమైన నిర్ణయాలు మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగులు రివార్డుల్ని పొందుతారు. తోబుట్టువుల అండతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. జన్మస్థలాన్ని సందర్శిస్తారు. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. రెండో పెళ్లి ప్రయత్నం అనుకూలించదు. కంటి సమస్య ఉంటుంది. కర్కాటకం. వ్యవహారాలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దల ఆదరాన్ని పొందుతారు. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఎదిగేందుకు చేసే యత్నాలకు మిత్రులు సహకరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు కేసుల్ని నిర్లక్ష్యం చేస్తే భారీగా నష్టపోయే సూచన ఉంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. విదేశీ ప్రయాణ యత్నాలకు అనుకూలంగా ఉంది. విడాకుల వ్యవహారం కొలిక్కి రాదు. ఇతరుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. సింహం. శుభప్రదంగా ఉంటుంది. ఆకాంక్షలు తీరడంతో ఆనందం పెరుగుతుంది. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. సంతాన సంబంధ శుభ కార్యాచరణపై చర్చిస్తారు. సొంతింటి ఆలోచన కొలిక్కి వస్తుంది. బాల్య స్నేహితులతో వినోదంగా గడుపుతారు. కీర్తి పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసరపు జోక్యాలు వద్దు. కన్య. అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అన్నింటా అనుకూల ఫలితాలే ఉంటాయి. జీవితంలో ఎదిగేందుకు అవసరమైన మేలిమి అవకాశాలు అందివస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ప్రత్యర్థులపై మీదే పైచేయిగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగుల సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విందులకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. అనవసర ప్రయాణాలు మానండి. తుల. ఇష్టకార్యం అనుకూలంగా సాగుతుంది. స్థిరచిత్తంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. శ్రమకు తగ్గట్లే అవకాశాలు కలిసి వస్తాయి. ప్రణాళికాబద్ధంగా ఎదిగేందుకు ఇది మంచి సమయం. ఉన్నత స్థానాల్లోని వారు మీకు సహకరిస్తారు. వృత్తిపరమైన నైపుణ్యంతో ఉద్యోగులు మేలిమి అవకాశాలను పొందుతారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు గౌరవాన్ని పెంచుతాయి. బంధువులతో విందులకు హాజరవుతారు. సంప్రదాయాలపై ఆసక్తి ఏర్పడుతుంది. వృశ్చికం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. నిపుణతకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అధికార వృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. దూర ప్రాంతంలో స్థిర నివాసం గురించి ఆలోచిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు. పోటీలకు దూరంగా ఉండండి. ఇతరులపై చెడు ఆలోచనలు ఏర్పడతాయి. అజీర్తి సమస్య వేధిస్తుంది. ధనుస్సు. ప్రయత్నం ఫలిస్తుంది. ధనలాభం ఉంది. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులతోనూ మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం ఆనందాన్నిస్తుంది. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. బంధువులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వారం ద్వితీయార్థంలో కాస్త ప్రతికూలత ఉంటుంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది.
తగాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. మకరం. వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలు అందుతాయి. చిక్కులు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. బంధుమిత్రులు సహకరిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాల్లో విశేష లాభాలుంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. నూతన వస్తు ప్రాప్తి ఉంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. తగాదాలు వద్దు. చెప్పుడు మాటలు వినకండి. చెడు ఆలోచనల్ని మానండి. కీళ్ల సమస్య ఉంటుంది. కుంభం. యోగదాయకంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్తువులు ఆభరణాల్ని కొంటారు. సందేహాలు నివృత్తి అవుతాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సూచనలు బాగా ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విందులకు హాజరవుతారు. కొత్త బంధాలు బలపడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. విజ్ఞానాన్ని పెంచుకునే యత్నం చేస్తారు. మిత్రులు సహకరిస్తారు. గొడవలకు దిగకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి ఉంటుంది. మీనం. వ్యవహారాలు సవ్యంగానే సాగుతాయి. అవసరమైన డబ్బు చేతికందుతుంది. వివాదాలు సమసిపోతాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బలహీనతల్ని జయిస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. విందులో పాల్గొంటారు. ఆలోచనా విధానంలో మార్పులొస్తాయి. రహస్య జీవితం గురించిన గుట్టు రట్టవుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి. బద్ధకం వల్ల ఇబ్బంది పడతారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. అవమానం గోచరిస్తోంది. కడుపు లోపలి భాగం వల్ల ఇబ్బంది పడతారు. శుభమస్తు.